నంద్యాల జిల్లా నందికొట్కూరులో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్రంలో అరసవెల్లి సూర్య దేవాలయం తర్వాత రెండవ అత్యంత ప్రాముఖ్యత కలిగిన పురాతనమైన సూర్య దేవాలయం నంద్యాల జిల్లా నందికొట్కూరు కోట వీధుల్లో వెలిసింది. ఇక్కడ ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ దేవాలయం భక్తులకు కొంగు బంగారంలా కోరిన కోరికలు తీర్చే దైవంలా ప్రసిద్ధి చెందింది. రథసప్తమి సందర్భంగా నందికొట్కూరులోని ఛాయ సమేత ఉషా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. స్వామి కళ్యాణంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మాఘ మాసంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో స్వామివారి పాదాలను తాకడం ఇక్కడ విశిష్టంగా చెబుతున్నారు. నందికొట్కూరు సూర్య దేవాలయం ప్రత్యేకతలు, ప్రాముఖ్యత అంశాలపై ఐ న్యూస్ కర్నూలు రిపోర్టర్ ధర్ని కిషోర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సూర్య దేవాలయాల పేరు చెప్పగానే మనకు రాష్ట్రంలో గుర్తొచ్చేది శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్య దేవాలయం. అక్కడ స్వయంగా స్వామివారి పాదాల మీదే సూర్యకిరణాలు పడుతుండడం అక్కడి విశిష్టత అయితే, అదే ప్రాశస్త్యం కలిగినటువంటి మరొక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. అది నంద్యాల జిల్లా నందికొట్కూరు కోట వీధిలో వెలిసిన ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రాధాన్యత, విశిష్టత కలిగి ఉందని ఇక్కడి వారు చెప్తుంటారు. చోళరాజుల సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దేవాలయం కాలక్రమంలో జీర్ణావస్థకు చేరుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని మరి పూర్వవైభవం వచ్చేలా కూడా ప్రయత్నాలు చేశారని చెప్తున్నారు. అసలు ఈ యొక్క సూర్య దేవాలయం యొక్క ప్రాశస్త్యత ఏంటి, రథసప్తమి రోజు ఈ ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి, భక్తులు ఏమంటున్నారు, ఆ యొక్క ఆలయ పూజారులు ఏ విధంగా ఈ యొక్క స్థలపురాణం చెప్తున్నారు, ఆలయ కమిటీ ఎలా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుందన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రథసప్తమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొంతమంది మహిళలు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఈ యొక్క రథసప్తమి రోజు సూర్య దేవాలయాన్ని దర్శించుకోవడం అన్నది ఎలా చూస్తారు, ఏమేమి పూజలు చేస్తారు? ఇది రథసప్తమి రోజు నందికొట్కూరు ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం భారతదేశంలో 2వ స్థానంలో ఉందండి. ఫస్ట్ సూర్యనారాయణ కిరణాలు వచ్చేసి అరసవెల్లి తర్వాత 2వ స్థానం ఇక్కడ నందికొట్కూరులో చాటు చేసుకున్నాయి. ఇది 13వ శతాబ్దంలో పూర్వము ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడినటువంటిది. ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఎన్నో పారాయణలతో, ఆదిత్య హృదయ పారాయణలతో పారాయణం చేసి రథసప్తమి రోజు ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం జరుపుకుంటారండి. ఇక్కడ చాలా ఆధ్యాత్మికంగాను పారాయణలు, ఆధ్యాత్మిక పారాయణాలు అన్నీ కూడా సమేతంగా జరుపుకుంటారు. అమ్మా, చెప్పండి, ఈ యొక్క ఏదైతే రథసప్తమి రోజు ఆలయాన్ని దర్శించడం ఎలా చూస్తారు, ఇక్కడ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మంచి ఎలా జరుగుతుందని మీరు అనుకుంటారు? జై శ్రీరామ్. నా పేరు బద్రిశెట్టి రాధికారాణి. రథసప్తమి రోజు ఉదయం 5 గంటలకి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. తర్వాత హోమం జరుగుతుంది. దీన్ని మండలంగా చేసుకొని 41 రోజు ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు. దాని నుంచి విశేష ఫలితాలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఫలితం చూపిస్తుంది దేవుడికి. ఇంకా కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు చెప్పండి, మీరు ఎలా చూస్తారు, ఏమేమి పూజలు చేస్తారు వచ్చి? ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇది ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయము 13వ శతాబ్దంలో నిర్మించారు. అతి పురాతన దేవాలయము ఇది. ఆంధ్రప్రదేశ్లో 2వ సూర్య దేవాలయము. మొదటిగా అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి, 2వది మన నందికొట్కూరులోని దేవాలయము. ఇక్కడ పారాయణము 41 రోజులు ఆదిత్య హృదయ పారాయణము చేస్తారు. అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే బాగా జరుగుతుంది. మాఘమాసంలో ఒక రోజు స్వామివారి పాదాల దగ్గర డైరెక్ట్ గా సూర్యకిరణాలు అనేది పడడం ఇక్కడ విశేషము. అరసవల్లి తర్వాత ఇక్కడే మళ్ళీ స్వామివారి మీద సూర్యకిరణాలు పడతాయి అంటారు. ఆ రోజు ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఏర్పాట్లు ఉంటాయి, దర్శనం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? మనకు సూర్య భగవానుడు ప్రత్యక్ష భగవానుడు, ఆరోగ్య ప్రదాత. ఆయన ఈ సూర్యకిరణాలు అనేటివి డైరెక్ట్ గా స్వామివారి పాదాల మీద పడడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన విశేషము. పూర్తి స్థాయిలో కూడా అంటే
ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడిని రథసప్తమి రోజు దర్శించుకోవడం అన్నది ఆరోగ్యప్రదాయకము, అందులోనూ శుభదాయకమైనది చెప్తున్నారు. ఈ యొక్క ఆలయాన్ని దర్శించడం అన్నది ఎంతో పవిత్రతతో కూడుకున్న అంశము. ఆదిత్య హృదయం లాంటి పారాయణం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తామని ఇక్కడి భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. పూజారి పురోహితులతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క స్వామి రథసప్తమి రోజు సూర్య దేవాలయాన్ని సందర్శించడం, స్వామివారి దర్శనం చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటి ఉపయోగం, ఈరోజు విశిష్టత ఏంటి? సప్తాశ్వతమారూఢం ప్రచండం కశ్యపాత్మయం శ్వేతపద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం. శ్రీ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి దేవాలయము కోటావీధి నందికొట్కు టౌన్లో వెలిసినటువంటి ఈ సూర్య భగవానుని యొక్క దేవాలయం దాదాపుగా పురాతనమైన ప్రసిద్ధి చెందబడినటువంటి సూర్య దేవాలయాల్లో మన ఉభయ రాష్ట్రాల్లో రెండవదిగా చెప్పబడుతున్నది. మొట్టమొదటి ఇది శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి, రెండవది మన నందికొట్కూరు దేవాలయంగా చెప్పబడుతూ ఉంది. పురాతనమైన దేవాలయాలకు క్షేత్ర ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది. పురాతనమైన దేవాలయం అంటే అరణ్యంలో ఉండేటువంటి దేవాలయాలను మనం క్షేత్రము అంటాం. కాలక్రమేణా మనకు ఎన్నో సూర్య దేవాలయాలు ఏర్పడి ఉండొచ్చు, కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని క్షేత్ర ప్రాముఖ్యత సంచరించుకున్నటువంటి దేవాలయంగా చెప్పబడుతూ ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ప్రమాణవాక్యం. ఆరోగ్యానికి రాజకీయానికి రవి అధిపతిగా కూడా ఉంటాడని, ఈ సూర్య భగవాన్ని ఆరాధన చేయడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఎందుకు అలాగా చెప్తున్నామంటే, మనకు 9 నవగ్రహాలు అనేటువంటి ఉన్నాయి. వాటిని బట్టే ప్రతి మానవుని గమనమంతా కూడా జరుగుతుంది అని చెప్తున్నాం. ఆ గ్రహాలకంతరికి కూడా రాజు సూర్య భగవానుడు అని. అలాగే సూర్యనారాయణ స్వామికి ఛాయాదేవి, ఉషాదేవి అని 2 భార్యలుగా ఉన్నారని, అలాగే శనేశ్వరుడు యమధర్మరాజు కుమారులుగా ఉన్నారని, రథసారథి అనూరుడు, ఉరువులు అంటే పాదాలు అని, పాదాలు లేనటువంటి వాడు అని, 7 గుర్రాలతో కూడినటువంటి రథం ఉంటుంది. మనం చెప్పబడుతున్నటువంటి శ్లోకంలో ఏం చెప్పబడుతుందంటే, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్తాం. సూర్యుని యొక్క రథానికి 7 గుర్రాలుంటాయి, ఒకే చక్రం ఉంటుంది. ఎందుకు ఒకే చక్రం ఉంటుంది అని అంటే, ఈ యొక్క దేవుళ్ళ యొక్క రథాలు కానీ లేదా ఆయుధాలు కానీ తయారు చేసేటువంటి వారు విశ్వకర్మ. విశ్వకర్మకు చెప్తే 2వ చక్రాన్ని వెంటనే అమర్చగలరు. కానీ ఏకచక్రంతో ఎందుకు ఉంది అని అంటే, మానవుల యొక్క జీవరాశుల యొక్క మనుగడ కోసం. ఒక కాలితో మనం నడిచినటువంటి వేగం వేరు, 2 కాళ్ళతో నడిచేటువంటి వేగం వేరు. అలాగే రెండు యొక్క చక్రాలతో సూర్యుని యొక్క రథం ప్రయాణం జరిగిందనుకోండి, అప్పుడు మనకు ఒక్కో సందర్భంలో ఇప్పుడు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు వస్తుంది. అదే 2 చక్రాలతో జరిగితే అది రెట్టింపు అవుతుంది. ఆ వేడికి, ఆ ఉష్ణానికి ఈ భూమి మీద ఉండేటువంటి పశుపక్షులు కానీ మానవులు కానీ జీవించి ఉండలేరు కనుక, మానవుల యొక్క జీవుల యొక్క మనుగడ కోసమే సూర్యుని యొక్క రథం ఏకచక్రంతో జరపబడుతుంది అని చెప్తున్నా. అందులో ఇంకో విశేషం ఏమిటంటే, ప్రత్యక్షంగా కనబడేటువంటి దైవం ఎవరైనా సూర్య భగవానుడు అని. అలాగే మనం సూర్య భగవాన్ని ఆరాధన ఎందుకు చేయాలి మానవ జీవితంలో అనంటే, మానవ జీవితంలో సూర్యుడిని ఆరాధన చేసి ప్రత్యక్ష ఫలితాలు పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రాజవంశానికి చెందినటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. పాండవులు రాజవంశానికి చెందినటువంటి వారు. సత్రాయితు రాజవంశానికి చెందినటువంటి, సత్రాయితు శమంతకమణిని పొందినాడు, పాండవులు అక్షయ పాత్రను పొందినారు. అలాగే ఈ సూర్య భగవాన్ని ఆరాధన చేసినటువంటి ఒక రఘువంశానికి చెందినటువంటి రాముల వారు ఆదిత్య హృదయం అనేటువంటిది పారాయణ చేసి వెళ్ళిన తర్వాతనే రావణాసుడిపై జయం కలిగింది అని. కనుక ఈ సూర్యారాధన మానవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజును మనం మాఘమాసం స్వామివారికి ప్రీతికరము అని, మాఘశుద్ధ సప్తమి రథసప్తమి సూర్య జయంతి అని. అంటే అదితి కశ్యపులకు జన్మించినటువంటి వాడు సూర్య భగవానుడు అని. ఆ సూర్య జయంతిని పురస్కరించుకొని మనము ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మనం ఈ కళ్యాణము, ఈ యొక్క రథోత్సవము, అన్నదాన కార్యక్రమాలు, అభిషేకాలు, సూర్య నమస్కారాలు, హోమాలు ఇవన్నీ కూడా జరుపుకుంటున్నాం. దాదాపుగా దేవాలయం జీర్ణావస్థకు చేరుకుని ఉంటే 26 సంవత్సరాల క్రితము పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేసుకొని మనం ఈ కార్యక్రమం అంతా కూడా చేసుకున్నాం. మనకు ఉత్తరాయణము, దక్షిణాయనము అని 2 ఆయనాలు ఉంటాయి. ఉత్తరాయణంలో సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణాలు చక్కగా స్వామివారి పాదాలు ఎదురుతాయి. 3 రోజుల పాటుగా ఇక్కడ పడడం చాలా విశేషమైనటువంటిది అని. కనుక సూర్యారాధన అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు భానువారము, భాను అంటే సూర్యునికి సంబంధించినటువంటి వారము అని అర్థం. ఈ ఆదివారం రోజు సప్తమి పడడం విశేషమైనటువంటిది కనుక సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కూడా కలిగి ఉంటుంది. ఆ దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగి ఉంటాయని ఈ యొక్క సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రథసప్తమి రోజు ఆలయంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, భక్తులు ముఖ్యంగా
అంటే మామూలుగా అందరికీ అవకాశాలు ఉంటాయి, కొంతమంది చేసుకోలేరు, కానీ మినిమం ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మంచి ఫలితం దక్కుతుందని మీరు చెప్తారు? సూర్యారాధన అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రత్యక్ష భగవానుడు అని. దేవాలయంలో మనకు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోలేని సమయంలో మనము ఉదయం పూట స్నానమైన వెంటనే బయటికి వచ్చి సూర్యుని నమస్కారం చేసుకోవడం అనేటువంటి ఉత్తమైనది. అలాగే ఈరోజు రథసప్తమి రోజు జిల్లెడ ఆకులతో శిరస్సుపై పెట్టుకొని ఈ యొక్క శిరస్నానం చేయడం ద్వారా సప్తజన్మ కృతం పాపం అంటే 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని. సూర్యుడికి జిల్లేడు ఆకులు అనేటువంటి ప్రీతికరమైనటువంటి, గోధుమలు అనేటువంటి ప్రీతికరమైన, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఇష్టంగా ఉన్నట్లు దేవుళ్ళకు కూడా ఇష్టాలు ఉంటాయి. ఆయనకి ఇష్టమైనటువంటిది జిల్లేడు ఆకులు కనుక రథసప్తమి రోజు జిల్లేడు ఆకులతో ఈ యొక్క సూర్య నారాయణ స్వామి యొక్క అనుగ్రహం కోసము జిల్లేడు ఆకులు శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయడం ద్వారా సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా కానీ మనం చెప్పుకున్న ప్రత్యక్షంగా వీలు కానటువంటి వాళ్ళు మనం ఏం చెప్తున్నాము, శృతం మరతి పాప అని ఏం చెప్తాం అంటే విన్నా చూసిన, అలాగే మనం ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ధనరూపేణ ఏదో ఒక ఎక్కడో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటాయి, మన శక్తి కొలది చేస్తుంటాం, ఆ ఫలితం అనేటువంటిది కూడా మనకు లభ్యమవుతుంటుంది. అంటే ప్రత్యక్షంగా మనం అనుకుంటాం ఏవైనా కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ కళ్యాణాలు కానీ మనం ఎందుకు చేస్తామంటే లోక కళ్యాణార్థం అని చెప్తాం. మనం మానవుల యొక్క కళ్యాణం చేసేటప్పుడు ఏం చెప్తాము, మాంగళ్యం తంతునానైనా జగత్ మమ జీవన హేతునా అని చెప్తాం. మమ అంటే మేము జీవించడానికి ఈ వివాహం చేసుకుంటామని చెప్తాం. సూర్య భగవాన్ యొక్క కళ్యాణంలో కానీ లేదా ఏ దేవుళ్ళ యొక్క కళ్యాణంలో కానీ ఏం చెప్తాం మనము, మాంగళ్యం తంతునానైనా జగజ్జీవన హేతున అని చెప్తాం. జగత్తునంతా కూడా పరిపాలించేటువంటి యొక్క భగవానుడు కనుక జగత్తునంతా కూడా రక్షించడానికి జగత్తులో ఉండేటువంటి పశుపక్షాదులు కానీ లేదా మానవులు కానీ జీవరాశులకు కానీ వారి యొక్క అనుగ్రహం కలిగి ఉండడానికి కళ్యాణం అనేటువంటి చేస్తాం. ఎందుకు కళ్యాణం చేస్తామంటే కళ్యాణమూర్తులు ఎవరైతే కళ్యాణం చేస్తూ ఉంటారో ఆ కళ్యాణం జరిగేటువంటి రోజు ఏం చేస్తారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళు కదా. ఎవరైనా కానీ ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం అనేటువంటిది భక్తులపై కలిగి ఉంటుంది. కనుకనే మనం లోక కళ్యాణార్థం చేసేటువంటి కళ్యాణం అనేటువంటిది సూర్య భగవాన్ కళ్యాణంగా చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రముఖులు అందరూ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్, ఈ యొక్క నందికొట్కూరు ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఈ యొక్క ఆలయంలో రథసప్తమి రోజు జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి ఏం చెప్తారు? ఈరోజు రథసప్తమి ఆదివారం, ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడ ఉండడం చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది. ఎందుకంటే నందికొట్కూరు పట్టణం ఇది ఇప్పటిది కాదు, ఇది కొత్తగా ఏదో నిర్మాణం చేసింది కాదు. దాదాపుగా ఇది కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి కూడా ఉన్నటువంటి ఊరు. ఆ ఊరిలో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉండడం ఇది ఒక ప్రత్యేకత. ఇటువంటి దేవాలయాలు శ్రీకాకుళంలో ఒక దేవాలయం, ఇక్కడ ఒకటి. ఇదంతా పురాతనమైపోయి శిథిలమైపోయిన దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని డెవలప్ చేయడం, అదే రకంగా కొంతవరకు దీనికి ఆదాయాన్ని వచ్చేటట్టుగా దీపారాధన జరిగేటట్టుగా ఖర్చులకు ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసి దేవునికి అంకితం చేయడం ఇది ఒక లైఫ్లోనే పెద్ద అచీవ్మెంట్ నాకై ఆధ్యాత్మికంగా. ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు. నందికొట్కూరు సూర్యనారాయణ స్వామి దేవాలయం నుండి దేశ ప్రజలకు, హిందూ సమాజానికి మొత్తానికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. రోజు రోజుకు ఈ దేవాలయము ప్రశస్తత తెలుసుకొని భక్తులు బాగా ఎక్కువైనారు కూడా. మాత్రమైనటువంటిది నవనందులు ఉన్నటువంటి ఊరిది, చుట్టూ నవనందులు ఉన్నాయి, ఇప్పటిది కాదు ఈ ఊరిది. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. దర్శనం చేసుకొని ఇంకా అభివృద్ధి జరగాలి ఇక్కడ. దానికి పూర్తి స్థాయిలో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం అది కూడా శిథిలం అయిపోయింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాన్ని డెవలప్ చేసుకొని ఒక మహత్తరంగా దాన్ని తయారు చేశాం. చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కానీ ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయం కానీ అనేక తత్తూరు రంగస్వామి దేవాలయం కానీ ఇవన్నీ కూడా శిథిలమైపోయి మట్టి మిద్దెలలో ఉన్న దేవాలయాలు, వీటిని
బ్రహ్మాండంగా డెవలప్ చేశాం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అది ఇంకా ఎక్కువగా మరి నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రజలను, ఈ పిల్లలకు ఆధ్యాత్మికత నేర్పండి. మీరు పిల్లలకు దేవాలయాలకు రావడము, రోజుకొకసారన్నా దర్శనం చేసుకోవడము, అదే రకంగా ఈ హిందూ మరి సాంప్రదాయాల గురించి పిల్లలకు పెద్దలు చెప్పడము, దాన్ని పాటించడము, ఇవన్నీ అవసరం. ఇవన్నీ కూడా పిల్లలు మరి జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంది, వాళ్ళను మళ్ళీ ఆధ్యాత్మికత వైపు హిందూ సాంప్రదాయాల వైపు లాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తర్వాత ఇంకొక విషయము, ఒక బుక్ ఉంది, నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న ప్రతి పేరెంట్స్కు. పెద్ద బాల శిక్ష అని చెప్పి ఒక బుక్ ఉంది. ఆ బుక్ను ప్రతి ఇంట్లో పెట్టుకోండి. రోజు కొంతవరకు దాని గురించి చెప్తా ఉండండి, మన ధర్మాన్ని గురించి చెప్తా ఉండండి. ఇది నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఆదిత్యాయ నమః. నా పేరు అల్వాల బాలయ్య. ఈ దేవాలయ ప్రధాన సేవకునిగా ఉంటాను నేను. రథసప్తమి సందర్భంన ఉదయం 5 గంటల నుంచి అభిషేకము, స్వామివారికి అభిషేకము, 7 గంటలకు హోమము, 9 గంటలకు కుంకుమార్చన, 11 గంటలకు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తర్వాత ఒక 5,000 మందికి అన్నదానం చేయబడుతుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి పురవీధుల గుండా మొత్తం స్వామివారిని తీసుకొని తేరు రథం మీద తీసుకొని పురవీధుల గుండా మళ్ళీ దేవాలయానికి చేరుకుంటాం. ఈ విశేషంగా ఏమంటే ఆదివారం పడడం వల్ల చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఇదే నందికొట్కూరు ప్రాంతమే కాకుండా వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతున్నది. కావున మనం ఈ రథసప్తమియే కాకుండా సూర్యనారాయణ స్వామి దేవాలయంలో విరివిగా పూజలు చేసుకొని మనం మన జన్మను చరితార్థం చేసుకోవడం జరుగుతున్నది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమంటే రథసప్తమి కంటే 41 రోజు ముందుగా మహిళలు ఆదిత్య హృదయం పారాయణం, స్వామివారికి శ్రీరామచంద్రుడు యుద్ధానికి పోయినప్పుడు కొంత ముదావహంగా ఉన్నప్పుడు అప్పుడు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయమని చెప్పడం జరిగింది. వారు అప్పుడు పారాయణం చేసిన తర్వాత రావణాసుని సంహరించి గెలుపు సీతమ్మ వారిని తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ప్రతిరోజు ఒక 60-70 మంది మహిళలు 41 రోజులు ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు. కాబట్టి ఈ స్థలంలో ఇంకా ప్రభావం ఎక్కువగా జరుగుతున్నది. ఇంకా దినదినము అభివృద్ధి చేయవలసినదిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో ఏదైతే ఆదివారం కూడా రథసప్తమి రావటం అన్నది అత్యంత విశిష్టంగా భావిస్తున్నారు, భక్తులు విశేషంగా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పూజలు చేస్తూ ఆదిత్య హృదయం లాంటి పారాయణం చేస్తూ భక్తులు తరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సూర్యదేవుని పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, నందికొట్కూరు నుంచి. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ నుండి జయంతి రథసప్తమి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. సూర్య దేవాలయాలకు భక్తులు ఉదయం నుంచే వెళ్లి దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక రథసప్తమి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. సూర్య జయంతి ఏదైతే లోకాలని పాలించేటువంటి సూర్య భగవానుడి జయంతి కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం గణేష్ నగర్ లో ఉన్నటువంటి ప్రముఖ విఘ్నేశ్వర పంచాయతీ ఆలయంలో ఉన్నటువంటి సూర్య దేవాలయంలో ఉదయం నుంచి కూడా భక్తులైతే ఆ సూర్య భగవానునికి అభిషేకాలు అర్చనలతో స్థుతిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు సూర్య జయంతి సందర్భంగా ప్రధానంగా రథసప్తమి అంటారు. రథసప్తమి ఆ రోజున ఏదైతే మాఘ శుద్ధ సప్తమి రోజు నిర్వహించేటువంటి సప్తమి వేడుకలు సందర్భంగా కూడా ప్రస్తుతం మనం ఎక్కడైతే ఆ సూర్య దేవాలయంలో ఉన్నాం. ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఈ రోజు రథసప్తమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమయం చెప్పండి. ఈ రోజు సూర్య భగవానుడు అంటే ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నటువంటి సూర్య భగవానుడికి ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? ఈ రోజు మాఘ శుద్ధ సప్తమి నాడే ఎందుకు సూర్య జయంతి నిర్వహిస్తారు? ఈ రోజు మీకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాము ఏమిటి అంటే ఈ రోజు రథ సప్తమి అని అంటే 7 రకాలైన గుర్రాలతో ఉంటారు అతను. ఆ 7 గుర్రాలుకి అతనేని అధిపతి అని అంటే మన లోపల 7 రంగులు ఉంటాయి. 7 రంగులు అని మన లోపల ఎలాగైతే ఉంటాయో సప్త స్వరాలు, ఇవన్నిటికీ కూడా ముఖ్యమైన కారకుడు సూర్య భగవాను.
మన లోపల రంగు లేకపోతే మనం ఏంటంటే జీవితం అనేది చాలా చల్లగా ఉంటుంది, చప్పగా ఉంటుంది. కావున అతను ఏంటి అంటే చెప్తారు ఏంటి అంటే మనం 7 గుర్రాలెక్కి మనం రావాలని. సో అందు గురించే భగవంతుడు ఏంటి అంటే సూర్య భగవాను మనకి రోజు కూడా దర్శనం ఇస్తాడు, అన్ని చేస్తాడు. కానీ ఇవాళ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ రోజు సూర్య భగవానుడు తను ఏంటి అంటే రథం మారి మనకి ఏంటి అంటే తాబేలు వాహనం మీద ఎక్కుతారంట. ఈ తాబేలు వాహనం మీద ఎక్కిన వల్ల మనకి ఈ రోజు నుంచి పొగలు అని ఎక్కువగా ఉంటుంది. దీని ముందుగా రాత్రి ఎక్కువగా ఉండి పొగలు తక్కువగా ఉంది. ఉత్తరాయణం అంటే మనకి పొగలు, ఉత్తరాయణం అంటే పొగలు అని ఎక్కువగా ఉండాలి, మన పనులని కూడా చకచకా చేసుకోవాలి అనే కారణం వల్ల సూర్య భగవానుడికి మనం ఇది చేస్తాం. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉదయం నుంచి కూడా ఇక్కడ అంటే ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ రథసప్తమికి సూర్యనారాయణకి చుట్టుపక్కల ప్రాంతాల జనం అంతా కూడా ఈ ఏరియాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మేము అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసి భక్తులందరినీ మా అర్చకులచే పూజలు జరిపించి ఆశీర్వాదం చేయించడం జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రథసప్తమి వేడుకల సందర్భంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అయితే అరసగుల్లో జరుగుతుంది. అదే నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఆ తెలుగు ప్రజలు తెలుగు సాంప్రదాయాల అనుగుణంగా కూడా ఈ రోజు ఆ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ ఉదయం నుంచి కూడా పూజలు చేస్తున్నారు. మరోవైపు ఇంటి దగ్గర రథాల మీద ప్రసాదాలను కూడా ఉండి సమర్పించి అనంతరం దేవాలయాల్లో కూడా వచ్చి సూర్య దేవాలయాలను సందర్శించుకొని ఆ ప్రత్యక్ష దైవాన్ని అయితే ఆ పూజలు చేస్తూ కూడా ముక్తి కోసం ప్రార్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు శివశంకర్తో రాజు శ్రీశంకర్. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రథసప్తమి ఉత్సవాలలో లోపాలు ఉన్న మాట వాస్తవమేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. అధికారుల వైఫల్యం కారణంగానే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేడుకలు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క ప్రాంతానికో చెందినవి కావన్న ఎమ్మెల్యే అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్ర సమస్త భక్తుల విశ్వాసానికి ప్రతీక అని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ తో ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలు అయితే జరుగుతున్నవి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఉన్నారు. సార్, రథసప్తమి సూర్యనారాయణ స్వామి ఎలా దర్శించుకున్నారు? ఈరోజు రథసప్తమి రోజు నాడు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం నిజంగా జీవితంలో ఇవన్నీ గొప్ప విషయాలుగానే పరిగణించవచ్చు. ఈరోజు ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకుంటే ఆ భగవంతుడు ఇచ్చే ఆదిత్యుడు అంటేనే ఆరోగ్య ప్రదాయిని. ముందు ఏ మనిషికైనా కావాల్సింది ఆరోగ్యం. ఈరోజు ఆ ఆరోగ్య ప్రదాయిని దాత అయినటువంటి ఆదిత్యుడిని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకున్నాం. అదే అలాగే మా నాయకుడు, మా ముఖ్యమంత్రి, మా యువ నాయకుడు లోకేష్ బాబు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ఆదిత్యుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నా, అనుకున్నటువంటి లక్ష్యాలను తీసుకొని వెళ్లాలన్నా, 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1 గా నిలవాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారి ఆ నాయకత్వంలో ఉన్నారంటే ఆయనకి మంచి ఆరోగ్యం అవసరం. ఆ భగవంతుడిని, ఆదిత్యుడిని ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ప్రార్థించాము. ఈరోజు వారి దర్శనం నిజంగా ఇది ఒక మహద్భాగ్యం. సార్, గత ఏడాది నుంచి కూడా కూటమి ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా నిర్వహిస్తున్న పరిస్థితి. కానీ ఈ ఏడాది చూసుకుంటే ఎక్కడ కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరో కనిపించిన పరిస్థితి. ఇక్కడ శోభయాత్ర కావచ్చు, ఈరోజు జరిగిన ఈ వివిధ రకాల కార్యక్రమాల్లో కావచ్చు, అసలు ఎందుకు ఇది ఒక నియోజకవర్గానికి లేకపోతే కొంతమందికే పరిమితమైందని విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో దీనిపై మీరేమంటారు? ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. బహుశా నేను అనుకోవడం ఇది రాష్ట్రంలో అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా తీసుకుంటున్నారు, వాటికి నిధులు కేటాయిస్తున్నారు, వాటికి కొన్ని కార్యక్రమాలు ఉంటుంది. అయితే పర్యవేక్షణ రాష్ట్ర స్థాయిలో లేదేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తీసుకుని వెళ్తాం. ఎందుకంటే ఇది ఎవరో కొంతమంది వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇదేదో ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, లేదా ఒక వీధికి సంబంధించింది కాదు. కాబట్టి ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి లోపాలు ఏమైనా ఉంటే వారి దృష్టికి వస్తే తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది.
సార్ ముందు నుంచి కూడా ఈ యొక్క రథసప్తమోత్సవాలకు సంబంధించి ఏడాది సామాన్యులకే పెద్దపీట వేస్తాం, అరగంటలో దర్శనం కల్పిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. సామాన్యులకు కూడా అసలుకి దర్శనం చేసుకోవాలంటే 3-4 గంటల సమయం పడుతుంది. కొంత రూట్గా కూడా బిహేవ్ చేసిన పరిస్థితి ఉంది, సిబ్బంది కావచ్చు, ఇతరులు కావచ్చు. దీనిపై ఏంటి అసలు పర్యవేక్షణ? రాష్ట్ర స్థాయి మంత్రి పర్యవేక్షణ కూడా లేదు. కొన్ని దానికి సంబంధించి ఎవరైనా ఒక కమిటీ వేసి కమిటీకి సంబంధించిన ఎవరైనా పర్యవేక్షించిన పరిస్థితి కూడా లేదు. పూర్తిగా పోలీసుల మీదే విడిచిపెట్టి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే స్టిల్ కనిపిస్తుంది సార్. పోలీసులు కూడా 12 గంటల వరకే తర్వాత దర్శనం రాయండి, ముందు రావద్దని మెసేజ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకు ఇవన్నీ వచ్చేవారు? అంటే ఇది కొన్ని లోపాలు గమనిస్తున్నాం. నేను కూడా ఈరోజు ఉదయం 8 గంటలకు 9 గంటలకు దర్శనంకి వచ్చేటప్పుడు ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న లోపాలు కావచ్చు, లేకపోతే క్యూ లైన్స్ ఉన్న లోపాలు కావచ్చు, లేకపోతే ఇతర లోపాలు కావచ్చు అని గమనిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇది వ్యక్తుల చేతిలో నడవకూడదు, వ్యవస్థ చేతిలో ఉండాలి. బహుశా అదేమైనా అక్కడ లోపం వచ్చిందేమో అని నేను భావిస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ లోపాలన్నింటినీ కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగాన్ని తప్పనిసరిగా అప్రమత్తం చేస్తాం. ఏం కోరుకున్నారు సార్ సూర్య భగవాన్? మంచి ఆరోగ్యం ఇవ్వాలని. ఎందుకంటే భగవంతుడు ఎవరైనా ఏ పని చేయాలని మంచి ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంతేగాని ధనమో లేకపోతే అధికారమో ఇవేవి శాశ్వతం కాదు, ఇవేవి కూడా మహాభాగ్యం కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆ భగవంతుడు ఆదిత్యుడు అందరికీ కూడా, ఈ జిల్లా ప్రధానికానికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుడు ప్రార్థించారు. ఇదే మనం చూసుకోవచ్చు. ఏదైతే అరసవల్లి సూర్యనారాయణ స్వామికి సంబంధించిన రథసప్తమి ఉత్సవాల్లో చిన్న లోపాలు ఉన్నావని స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైనా సరే వ్యక్తుల చేతుల్లో ఏ వ్యవస్థ కూడా ఉండకూడదు. వ్యవస్థ అనేది ఆటోమేటిక్ గా అది ఒక టీమ్ గా, ఒక వ్యవస్థగా వెళ్ళాలి అని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామని ముందు నుంచి కూడా అధికార యంత్రాంగం చెప్తున్నప్పుడు కూడా ఈ రోజు మనం చూసుకుంటే దానికి అంతా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే వేల సంఖ్యలో విఐపీలకే బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇతర అధికారులు కూడా సామాన్య భక్తులపై వాళ్ళ ప్రవర్తన కూడా కొంత అసహనం గురవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల చిన్నపాటి తొక్కిసలాట్లు జరగడం, కొంతమందికి ఏవైతే క్షీరాభిషేకం తీసుకున్న 500 టికెట్లు సంబంధించిన వాళ్ళని ఉచిత లైన్లో పంపించడము, అదేవిధంగా ఇతర 300 టికెట్లు తీసుకున్న వాళ్ళకు కూడా సరైన లైన్లో గైడ్ లైన్ చేయకపోవడం కూడా ఒక లోపాలుగా చెప్పుకోవచ్చు. దీనిపై కూడా కూన రవికుమార్ స్పందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.